మనకు ఎంతో రుచికరమైన బీన్స్ తాలింపు రెడీ. ఫస్ట్ స్టవ్ మీద అయితే పాన్ పెట్టేద్దాం. మనం కొంచెం పాన్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం పాన్ అంతా వచ్చేలాగా అయితే వేసుకోండి. బెస్ట్ ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేసిన తర్వాత మనమైతే ఇప్పుడు పోపు దినుసులు వేద్దాం. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు. నాకు శనగబ్యాళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే నేను ఎక్కువ వేస్తా. ఇప్పుడు ఇది ఇలానే ఫస్ట్ ఇవే వేసుకోవాలి అని అయితే ఎక్కడ రూల్ లేదండి. ఏవైనా వేసుకోవచ్చు. కొంతమంది అయితే అన్ని కలిపేసి ఒకేసారి కూడా వేసుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. సి కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. నెక్స్ట్ లైన్ మీకు తెలిసిందే కదా, నాట్ ఎవ్రీవన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. తర్వాత మనం ఫ్రెష్ గా ఇప్పుడే చెట్టు నుండి పీక్కొచ్చిన దాన్ని మంచిగా కడిగి కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, గైస్ మీకు ఈ విషయం తెలుసా, మనం ఆనియన్స్ కట్ చేసుకున్న దాన్ని బట్టి టేస్ట్ అయితే మారుతుంది. అంటే కొన్నిటికి మనం సన్నగా కట్ చేసుకుంటాం, ఉప్మా లాంటి వాటికి అయితే పొడుగుగా కట్ చేసుకుంటాం, ఇంకా పప్పుకి అయితే కొంచెం లావుగా కట్ చేసుకుంటాం కదా. మనం కట్ చేసుకునే దాన్ని బట్టి టేస్ట్ అయితే మారుతుంది. ఇది అయితే నిజం. నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది. మీకు కూడా తెలిసింటే ఓకే, తెలియకుండా తెలుసుకున్నారు, మంచి విషయం. ఓకే, కొంచెం బాగా మగ్గనిద్దాం. ఆల్మోస్ట్ మగ్గినాయి. ఇప్పుడు మనం అయితే మిక్సీకి వేసుకుందాం. కొన్ని మిరపకాయలు తీసుకొని, మీకు కారంకి తగినట్టు మిరపకాయలు తీసుకొని మిక్సీకి వేసుకున్న కారం అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని దాంట్లోకి వేసేద్దాం. వెళ్ళి కారం వేసొచ్చేలో చూడండి కొంచెం బ్రౌన్ అయిపోయింది. మా అమ్మ ఉంటే అంతే నా కథ. ఇంకా ఎప్పుడు మాడుస్తావు, ఏమీ రాదు అని అరుస్తుంది. మనం ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా. కారం వేసే ముందు ఫస్ట్ మనం అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీకు ఈ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం అయితే కారం వేసేద్దాం. ఇందాక మిక్సీకి గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనమంతా బాగా కలపాలి. పచ్చివాసన పోయేదాకా దీన్ని బాగా కలిపేయాలి. పచ్చివాసన ఎలా పోతుంది అని అంటే ఇంకా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. గ్రీన్ కలర్ ఉంది కదా, ఇప్పుడు జస్ట్ లిటిల్ బిట్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. అప్పుడు మనం అయితే నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మనం కుక్కర్ కి పెట్టుకున్న బీన్స్ అయితే తీసాము. చూడండి బాగా పొగలు వస్తున్నాయి, బాగా ఉడికిపోయినాయి అనమాట. యా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు పసుపు వేయాల్సిన టైం అయితే వచ్చేసింది. పసుపు యాంటీబయాటిక్ కదా, సో ఖచ్చితంగా మాక్సిమం అన్ని తాలింపుల్లోకి పప్పులోకి వేయడానికి ట్రై చేయండి. బికాజ్ అది మనకి హెల్త్ కి చాలా మంచిది. నేను ఇందాక చెప్పినట్టు కుకింగ్ అనేది ఎలా అయినా చేయొచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు స్టార్టింగ్ ఆయిల్ వేయాలి, తర్వాత వేయకూడదని రూల్ లేదు. అందుకే నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంతమంది చెప్తారు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని. అది మన ఇష్టం అండి. మన ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలి అంతే. ఇది బేసిక్ స్టార్టింగ్ ప్రిపరేషన్. అన్ని తాలింపు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ వెజిటేబుల్ ప్రతిదానికి ఇలానే చేసుకోవాలి. నౌ వి విల్ గెట్ ద స్టార్ ఐటమ్. ఇప్పుడు నేను బీన్స్ తాలింపు చేస్తున్నా కాబట్టి బీన్స్ అన్ని ఆల్రెడీ ఉడికి పెట్టేసుకున్నా. సో వాటిని ఇప్పుడు దీంట్లోకి వేసేస్తాను. అదే ఒకవేళ క్యారెట్ తాలింపు అయితే జస్ట్ క్యారెట్ ని మంచిగా తురిమేసుకొని లేకపోతే కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. క్యారెట్ ని కూడా ఇలానే మనం కుక్కర్ కి పెట్టుకొని బాగా ఉడికించి దాన్ని ఇలా వేసేయాలి. బీన్స్ ప్లేస్ లో క్యారెట్ వేయాలి. కొంతమంది క్యారెట్ బీన్స్ రెండు కలిపి తాలింపు చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. సీమంకాయ కూడా సేమ్ అండి, అలానే కట్ చేసి కుక్కర్ కి పెట్టుకొని ఉడకపెట్టుకొని దీంట్లోకి వేసేయాలి. అన్ని ఏ వెజిటేబుల్ తాలింపు అయినా మాక్సిమం ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్ లో తెలియజేయండి ఎలా ఉందో. ఇలానే చేయాలని రూల్ లేదండి, ముందే చెప్తున్నా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వేస్. చాలా 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 వేస్ ఉన్నాయి. బట్ నేను ఇదెందుకు చెప్తున్నా అంటే మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాం. సింపుల్, ఈజీ అండ్ టేస్టీ. సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, సో షేర్ చేసుకున్నా. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లాంగ్ కుకింగ్ వీడియో అనమాట మన ఛానల్లో. ఇది మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే ఎలానే సర్వ్ చేసుకొని తినేయచ్చు. దట్స్ ఇట్. మనకు ఎంతో రుచికరమైన బీన్స్ తాలింపు రెడీ. ఈ అన్నంలోకే కాదు, చపాతి, రొట్టి,
ఈవెన్ దోశలో కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.